శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి అనుభవ వేదాంత సూక్తులు గ్రంథాన్ని పఠిస్తున్నాము. 54వ సూక్తి. వేసవి కాలమందు మిక్కిలి దాహముచే పరితపించుచున్న ఒక లేడీ దూరమందెండమావులను గాంచి జలమని భ్రాంతిపడి దానిని త్రాగి సుఖించవలనను ఆశచే శక్తి చాలకున్నను ఎంతయో దూరము పరిగిడి చివరకు దాహమునకు శ్రమ తోడు కాగా మృతి చెందెను. అట్లే సంసార దుఃఖమందు మిక్కిలి తప్పించుచున్న మానవులు దారాపుత్రాది విషయములందే సుఖము కలదని భ్రాంతి చెంది జీవితమంతయు వాని కొరకే పడరాని పాట్లు పడి ఇహపరములు రెంటికిని దూరులై శాశ్వత సుఖరూపముగు ముక్తస్థితిని బొత్తిగా దరికి రానియని వారే మృతి పొందుచున్నారు. కనుక విషయాస దుఃఖమును తెలియనీయదు, సుఖమును పొందనీయదు. ఆశా సుఖమే గాని నిజ సుఖము లేదు. ఇది 54వ సూక్తి. ఎలా అయితే లేడీ ఎండమావులను చూసి నీళ్ళని భ్రమించి ఎడారిలో ఆ ఎండలో ఆ ఇసుకలో పరిగిడి చివరికి నీరు దొరకక ఎలా అయితే మృతి చెందుతుందో అట్లా మానవుడు కూడా సంసారంలో భార్య, భర్త, పిల్లలు, సంసారము, బంధాలు వీటిలో ఆనందం ఉన్నది అనుకొని వాటి కోసం కష్టపడుతూ వాటి కోసమే జీవితాంతం పరిగెడుతూ చివరికి వాటి కోసమే పడరాని పాటలు పడుతూ ఉంటాడు. పడుతూ ఉంటే ఇలా పడడం వలన ఇటు ఇహము ఉండదు, అటు పరము ఉండదు. అంటే అటు ఆధ్యాత్మిక జ్ఞానము రాదు, తాను దేహం కాదు, దేహ సంబంధమైన బంధాలు శాశ్వతం కాదు అనే జ్ఞానాన్ని తెలుసుకోలేడు. అలాగే ఇహానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పొందలేడు. ఆ రెంటికి దూరం అయ్యి సుఖము శాంతి లేకుండా ముక్త స్థితిని ముక్తుడడానికి కావాల్సిన స్థితిని అసలు వద్దు, నాకు అక్కర్లేదు, అమ్మో ముక్తి ఏంటి, అమ్మో మోక్షం ఏంటి, నేను ఇంకా నాకు పిల్లలు ఉన్నారు, ఇంకా నేను పెంచాలి, ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటూ ముక్తిని కూడా దరికి రానియక చివరికి అలాగే మృతి పొందుతారు, మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. అలా జనన మరణాలకి లోనవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల ముందుండే ఆశ, అంటే ఏదో ఇలా చేయాలి అలా చేయాలి అనే కోరికలు, ఇవి దుఃఖాన్ని తెలియనియవు. ఎలా అయితే ఎండమావుల్లో పరిగెడుతుంటే తెలియదో దుఃఖము, ఆశతో దుఃఖం తెలియదు కదా, అలా దుఃఖాన్ని తెలియనియవు, సుఖమును కూడా పొందనీయవు. పోనీ ఏమన్నా దొరుకుతుందా, నువ్వు కోరుకున్నవన్నీ నీకు దొరుకుతూ ఉంటాయంటే అది లేదు, సుఖము దొరకదు. ఆశా సుఖమే కానీ నిజ సుఖము లేదు. ఆశ అనే సుఖము మాత్రమే కనబడుతుంది తప్ప నిజంగా సుఖం అనేది తెలియట్లేదు. దీనికి ఒక ఉదాహరణగా ఎడారుల్లో ఒంటె ముళ్ళ చెట్లు తింటూ ఉంటుంది అని చెప్తారు కదా. ముళ్ళ చెట్లు దాన్ని ఏదో అంటారు వాటి చెట్లని. ఆ చెట్లు కొరుకుతున్నప్పుడు వాటికి ముళ్ళు గుచ్చుకొని లోపల వాటి రక్తమే కారుతూ ఉంటుంది లోపల నోట్లో. ఆ రక్తాన్ని అది తినేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటుంది, మింగుతూ రుచిగా ఉంది అనుకుంటూ ఉంటుంది. అది అనుకుంటూ ఇంకా కొరుకుతూ ఉంటుంది ఈ ముళ్ళ చెట్లని. అంతే తప్ప ఇది నా రక్తమేను, నేను తాగుతోంది, ఇది నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇది నాకు వద్దు అని అనుకోవడం తెలియదు దానికి. అలాగా మనకు దుఃఖిస్తుంది, మనం దుఃఖపడుతుంది, ఈ మన అనుకుంటున్న వీళ్ళ వల్లేను, ఇది నా దేహం నుంచి వస్తున్న దుఃఖమే, నాకు నేను అనుకుంటున్న దుఃఖమేను, దీన్ని వదిలిపెట్టేస్తే మనం సుఖంగా ఉంటాము అనే విషయం కూడా తెలియక తిరుగుతాము. ఇది 54వది. 55. శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములన్నీ ఇంద్రియ గోచరము కాగానే సూటిగా బుద్ధి ప్రకాశకుడగు చిదాత్మరూప పరమశివునిచే అనుభవించబడి లేదా తెలియబడి ఆయన అనుగ్రహముచే చిదాభాస రూప జీవునకు తెలియబడుచున్నవి. పరమశివునకు తెలియబడక జీవునకు అనుభవించే అవకాశమే లేదు. అట్టిచో మనచే అనుభవించబడు సర్వ పదార్థములు ఈశ్వర నివేదితములయ్యే మనకు వచ్చుచున్నవి.
కనుక ప్రసాదములై ఉన్నవి. ప్రసాదమందు ఇష్టాయిష్టములకు తావులేదు. అత్యంత భక్తి ఆదరములతో స్వీకరించదగినవే కాని అన్యము కాదు. వాని యందు రాగద్వేషములు చూపువాడు ఈశ్వర ప్రసాదమును ద్వేషించువాడగును. ఇది ఇంకొక మంచి సూక్తి. 55 ఏంటంటే, మన ఇంద్రియాల ద్వారా మనకి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలు తెలుస్తూ ఉంటాయి, సంతోషమే. కానీ ఇవి తెలిసేది ఎక్కడికి? సూటిగా బుద్ధికి తెలుస్తుంది. ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు? ఆ బుద్ధి ప్రకాశకుడకు చిదాత్మరూప పరమశివునికి అది తెలుస్తుంది. ఫస్ట్ తెలిసేది లోపల అంతరాత్మగా ఉన్న పరమశివునికి. అది తెలిసి ఆయనచే అనుభవించబడి ఆయన అనుగ్రహముచే చిదాభాస రూప జీవునకు తెలియబడుచున్నది. ఆ పరమశివునకు తెలియబడి అక్కడి నుంచే బుద్ధికి తెలిసి, బుద్ధి నుంచి మనకి మానవునికి తెలుస్తూ, మనసుకి తెలుస్తూ ఆ సుఖ దుఃఖాలు తెలియబడుతున్నాయి. అంటే ఏంటిది? పరమశివుని ప్రసాదంగానే మనకి లభిస్తున్నాయి. ప్రసాదంలో రుచి అని, బాగుందనో బాగాలేదనో, ఇష్టాయిష్టాలు అనేవి ఉండవు కదా. ప్రసాదాన్ని ఎప్పుడు కూడా భక్తితో స్వీకరించి తినేయాలే కానీ బాగాలేదనో బాగుందనో అనకూడదు. కాబట్టి అత్యంత భక్తి ఆదరములతో స్వీకరిస్తగినవే కానీ అన్యము కాదు. బాగాలేదనో వదిలిపెట్టేవి కావు. అవి అన్నీ స్వీకరించాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా స్వీకరించాల్సిందే. భగవత్ ప్రసాదంగా భావించాల్సిందే. వాని యందు రాగద్వేషములు చూపువాడు ఈశ్వర ప్రసాదమును ద్వేషించువాడు అగును. లేదు ఇది ఇది బాగుండదు, ఇది మనకొద్దు అనుకుంటే అది ఈశ్వర ప్రసాదాన్ని ద్వేషించిన వాళ్ళుగానే అవుతాం డైరెక్ట్గా. అది 55. నెక్స్ట్ 56. అద్వేష్ట సర్వభూతానాం అని ఉండుటచే భక్తుడు తనకు అపకారము చేసిన వాని యందు కానీ అవమానపరిచిన వాని యందు కానీ కూడా ద్వేషించడని చెప్పబడినది. అతడు ఏ భావముచే ద్వేషించక సహించుననగా, 1 ఉపాధి ఎప్పుడునూ దోష సహితమే కనుక ఏదియో కొలది దోషమైనా లేక నింద పుట్టదు. కనుక దూషించు మహనీయుడు నా దోషములు తెలిపి నన్ను పరిశుద్ధిని చేయుటకే దూషించుచున్నాడని భావించును. నెక్స్ట్ 2. దూషించినది ఆత్మనా దేహమునా అని విచారించిన ఆత్మను దూషించుటకు ఎవ్వనికిని సాధ్యము కాదు. అట్లుగాక దూషించనని భావించినను నిందించిన వాడు కూడా ఆత్మయే కనుక తనను తానే దూషించుకొనెను. కనుక నేను విచారించు పని లేదు. లేక దేహమైనచో దేహం ఎప్పుడునూ నింద్యమై నన్ను బంధించు శత్రువుగానున్నది. కనుక దానిని నిందించుట నాకు మిక్కిలి ఇష్టమేనని భావించును. 3వ పాయింట్. తనను దూషించిన వలన ఎదుటివానికి సంతోషము కలిగే ఎడల అది తనకు క్షేమమే. సుఖలేశము లేని ఈ ప్రపంచముందు ఒకని సుఖమునకు తాను కారకుడు కాగలిగినచో అంతకంటే ధన్యత్వము లేదు. కనుక ఆ నింద తాను భరించదగినది. తర్వాత 4వ పాయింట్. అవమానము కూడా బ్రహ్మవేత్తకు భూషణమని చెప్పి ఉన్నారు. ఎట్లనగా బ్రహ్మవేత్త ఇతరుల మన్నన కొరకు ప్రయత్నించినచో అజ్ఞానుల పొత్తు మిక్కిలిగా కలిగి తన స్వరూపనిష్టతకు ఏకాంతమునకు భంగము కలిగించగలదు. తాను కార్యాచరణ లేక స్వధర్మాచరణలోనే ఉన్నను ఇతరులు నిందించి తనను చేరనిచో తనకది ఉపకారమే అగును. అది 56వ పాయింట్. అద్వేష్ట సర్వభూతానాం అంటే మనము ఎవరిని ద్వేషించడానికి భక్తుడు తనకు అపకారం చేసిన వాని ఎందు కానీ అవమానపరిచిన వాని ఎందు కానీ కూడా ద్వేషించడని చెప్పబడినది. అతడు ఏ భావంచే ద్వేషించకుండా సహిస్తాడు. అంటే మనము అపకారం చేసిన వాడిని ఉపకారం చేసిన వాడిని కూడా ద్వేషించడు ఎవరు కూడా. భక్తులు అనేవాడు ఎవడు కూడా ఎవరిని ద్వేషించడు. అపకారం చేసినా ఉపకారం చేసినా ఎవరిని ద్వేషించడు. ఎందుకు ద్వేషించడు అనే దానికి ఒక 4 పాయింట్లు చెప్పారు. ఫస్ట్ పాయింట్లో ఏంటంటే అసలు ఎలాగో మనకి ఈ దేహం అనేది ఈ ఉపాధి అంటే దేహము దోషభూరితమే. కొలత దోషమైన లేకుండా నింద పుట్టదు.
ఇది మన దేహం వచ్చిందే ఎంతో కొంత దోషం ఉంటేనే వస్తుంది దేహం, మానవ దేహం. కాబట్టి దోష సహితమే. కాబట్టి ఎలాగో దోషం దాంట్లో కొంత ఉంది కాబట్టి ఎంతో కొంత నింద పుట్టకుండా ఉండదు, పుట్టుంటుంది. కనుక దూషించు మానేయుడు నా దోషములు తెలిపి నన్ను పరిశుద్ధిని చేయుటకే దూషించున్నానని భావించను. నింద పుట్టింది అంటే నా దోషాల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. నా దోషాల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే ఏంటి? నాలో ఉన్న మలినాల్ని వాళ్ళు కడిగేస్తున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ కోపించడం అనేది, ద్వేషించడం అనేది జరగదు. ఆహా, నా మలినాలు తీసేస్తున్నాడు అని మనం సంతోషించాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి? దూషించింది ఆత్మనా దేహాన్నా అనేది విచారించుకోవాలి. ఆత్మను దూషించాడు అనుకుంటే నేనే కాదు, తను కూడా ఆత్మే కదా, ఆ దూషించిన వాడు కూడా ఆత్మే కదా, తనని తాను నిందించుకున్నవాడు అయిపోతాడు కదా అటువంటప్పుడు. కాబట్టి నాకు బాధ లేదు, నేను బాధపడడం అనవసరం. అదే దేహాన్ని దూషిస్తే, దేహం ఎలాగూ నాకు శత్రువే, నా దేహము నన్ను బంధిస్తుంది, ఇక్కడ ఇహంలో బంధిస్తుంది, రకరకాల ప్రలోభాలకి, రకరకాల అహం అనే భావనకి గురి చేస్తుంది. కాబట్టి దీన్ని నిందిస్తున్నాడు అంటే, నాకు శత్రువుని నిందిస్తే నాకు ఇష్టమే కదా. ఎప్పుడు కూడా శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. శత్రువుని నిందిస్తున్నాడంటే ఓకే, ఇతడు మనకి మిత్రుడే అవుతాడు, వీడిని ద్వేషించాల్సిన అవసరం లేదు. అది రెండో పాయింట్. నెక్స్ట్ మూడోది, తనను దూషించినందువలన ఎదుటివాడికి సంతోషం కలిగిన ఎడలా, ఎదుటివాడికి సంతోషంగా ఉంటుంది, అమ్మయ్య బాగా వీడిని తిట్టాలి బాగా తిడతాడు, చక్కగా తిడుతుంటే వాడికి సంతోషంగా ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకోవాలి అంటున్నారంటే, పోన్లే వీడికి పాపం సంతోషంగా ఉంది హాయిగా నన్ను దూషించడం వల్ల. సంతోషించని, అసలే సంతోషం అనేది దొరకని ఈ ప్రపంచంలో నన్ను దూషించడం వల్ల వీడికి కొంచెం సుఖమైన, కొంచెం సంతోషమే దక్కుతుంది. పాపం నా మూలాన వాడికి సంతోషం దక్కుతుంది అంటే అది కూడా మంచిదే, పుణ్యమే కదా, నాకు నా జీవితం ధన్యమే కదా. కాబట్టి దక్కని, సంతోషించుకొని అని ఊరుకోవాలి, ద్వేషించకూడదు అప్పుడు. నెక్స్ట్ నాలుగో పాయింట్, అవమానం కూడా బ్రహ్మవేత్తకు భూషణం అని చెప్పి ఉన్నారు. అసలు అవమానించేవాడు కూడా మన భూషణమే అవుతారట. ఎట్లనగా బ్రహ్మవేత్త ఇతరుల మన్నన కొరకు ప్రయత్నించినచో అజ్ఞానంలో పొత్తు మిక్కిలిగా కలిగి తన స్వరూపనిష్టతకు ఏకాంతమునకు భంగము కలిగించగలరు. ఒక బ్రహ్మవేత్త కనుక ఎప్పుడైనా నన్ను ఎవరైనా పొగడాలి, నన్ను వీళ్ళు పొగిడితే బాగుండు అని ప్రయత్నిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ అజ్ఞానులతో పొత్తు కలుగుతుంది, అంటే వాళ్ళతో స్నేహం చేయాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది? అతని నిష్ట పోతుంది, అతని స్వరూప నిష్ట పోతుంది, ఏకాంతత పోతుంది. అతని జ్ఞానం, ఎంత కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో ఆ జ్ఞానం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. తాను కార్యాచరణ లేక స్వధర్మాచరణలోనే ఉన్నను. అందుకని తను ఎప్పుడు కూడా ఇతరుల మనల కోసం ప్రయత్నించకూడదు. అందుకని తన పని తను చేసుకుంటూ మౌనంగా తన దీంట్లో తను ఉన్నా కూడా, స్వధర్మాచరణలోనే ఉన్నప్పుడు కూడా, అలా ఉన్నా కూడా ఇతరులు నిందించారనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇతరులను నిందించి తనను చేరనిచో తనకది ఉపకారమే అగును. వీడు ఎప్పుడు తను కూర్చుంటాడు, మనకేమి హెల్ప్ చేయడు, మనకేమి చేయడు అనుకుని వాళ్ళు మనం చేరకపోతే అది కూడా మనకు హెల్పే అవుతుంది. అమ్మయ్య, మన జోలికి రావట్లేదు, మన పని మనం చేసుకోవచ్చు, హాయిగా మనం మన స్వస్వరూపానుసంధానంలో మనం ఉండొచ్చు, పరమాత్మను మనం తెలుసుకుంటూ ఉండొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళని అమ్మయ్య అనుకుని వాళ్ళని ద్వేషించడం మానేయాలి. అది 56వ పాయింట్. మిగిలింది రేపు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.